ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 శాసనసభ, శాసన మండలి ప్రారంభమవుతాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు కోమిరెడ్డి జ్యోతి, ఊక్య అబ్బయ్య, రామచంద్రారెడ్డి మృతికి అసెంబ్లీలో సంతాపాన్ని తెలపనున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు స్పీకర్. ప్రశ్నోత్తరాల తర్వాత అసెంబ్లీలో టూరిజంపై లఘు చర్చ జరగనుంది. ఇక శాసన మండలిలో దివంగత మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్ రెడ్డికి సంతాపాన్ని తెలపనున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహించి మండలిలో టూరిజం పాలసీపై లఘు చర్చను చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, నేటి నుంచి మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి 2 సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ 2 సభలు ప్రారంభం కాగానే దివంగత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు 2 సభలు కూడా సంతాపం తెలియజేస్తాయి. ఆ తర్వాత సంబంధించి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. 1 గంట పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం టూరిజం పాలసీపై 2 సభలలో కూడా లఘు చర్చ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ టూరిజం పాలసీకి సంబంధించి కసరత్తు పూర్తి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి తెలంగాణలో ఉన్న టెంపుల్స్ కానీ ఇతరకు సంబంధించిన ఏవైతే అడవి ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ వీటిని ఒక కారిడార్గా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దానికి సంబంధించి ఆ పాలసీ పైన చర్చ 2 సభలు కూడా చేయబోతున్నారు. సభ మధ్యాహ్నం వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏ అంశాలు చర్చకు పెట్టాలని దానిపైన కూడా ఈ యొక్క బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం ఈరోజు 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ 1లో సమావేశం జరగబోతా ఉంది. 5 ఆర్డినెన్స్లను కేబినెట్ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా చూస్తే ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. దీంతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండే విధంగా కొత్త పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయబోతున్నారు. దీంతోపాటు ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల్లో కేవలం 2 పిల్లలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పోటీ చేసే అవకాశం ఉంది. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అవకాశం లేకపోయేది. అయితే ఇప్పుడు ఆ నిబంధనలు తొలగిస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా కూడా ఈ కొత్త నిబంధన తీసుకురాబోతున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయబోతా ఉన్నారు. వీటితో పాటు మరొక 3 ఆర్డినెన్స్లతో పాటు కొన్ని బిల్లులు తీసుకురాబోతున్నారు. ఈ సెషన్లో ఖచ్చితంగా కూడా ROR చట్టానికి అయితే చట్టబద్ధత కలిసి ఇచ్చే అవకాశం కల్పిస్తోంది. 2024 ROR చట్టానికి సంబంధించి కసరత్తు పూర్తి చేయడం జరిగింది. నేను సీఎం రేవంత్ రెడ్డి అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసిన నేపథ్యంలో సంబంధించి ధరలలో ఉన్న ఏవైతే కొన్ని ఇబ్బందికరమైన మాడ్యూల్స్ ఉన్నాయో వాటిని సవరణలు చేస్తూ కొత్త ROR చట్టాన్ని తీసుకురాబోతున్నారు. అలాగే పోడు భూములకు సంబంధించి కూడా అటవీ భూములకు సంబంధించి ఎవరైతే గత కొన్నేళ్లుగా దున్నుకుంటున్నారో వారికి ఏ విధంగా హక్కులు కల్పించాలని దానిపైన ఈ కొత్త ROR చట్టంలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. తద్వారా కొంత రెవెన్యూ జనరేట్ ప్రభుత్వానికి రాబోతుంది. దీంతోపాటు పోడు భూములు కానీ లేకుంటే లావణ్య పట్టకు సంబంధించి వాటిని కొనుగోలు అమ్మకానికి అవకాశం కల్పిస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కొంత కసరత్తు చేస్తారు. ఈ రెవెన్యూ చట్టంలో ఆ నిబంధనలు కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక సంబంధించి మూసీ పరివేక ప్రాంతాల్లో ఇళ్ల కూలగొట్టడం అలాగే మూసీ సింధరీకరణ పైన చర్చ చేపట్టాలని కోరుతూ సిపిఐ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే బీజేపీ బీఆర్ఎస్ కూడా వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. 9వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ ఆ రోజు రాహుల్ గాంధీ అలాగే సంబంధించి ఆదాని ఇద్దరు ఒకటే అనే విధంగా టీషర్ట్లు బీఆర్ఎస్ సభ్యులు తరలించి రావడంతో అసెంబ్లీ బయటే సభ్యులందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళని అడ్డుకున్నారు. మరి ఈరోజు ఏ విధంగా వస్తారు, ఏ అంశాలను ప్రస్తావించారన్న ఒక చర్చ